ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మీ పిల్లల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, ఆరోగ్యాల చేత నింపి కాపాడును గాక. ఆమేన్. బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. చదవండి నాన్న. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటది, 3వ వాక్యం. ప్రియులారా, అదే మనందరికి కలిగేడు రక్షణను గురించి ప్రియులారా, మనందరికి కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం నేర్చుకుంటున్న పాఠం. ప్రియులారా, మనందరికి కలిగేది రక్షణ అంటే కలగబోయే రక్షణ. ఆల్రెడీ రక్షింపబడిన వారికి రక్షణ ఏంటి అని ఏమి పెద్దగా ఆలోచించాల్సిన పనేం లేదు నాన్న. మనందరికీ రక్షణ అనేది 3 విధాలుగా ఉంటుంది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో మీద ఆధారపడి ఉంటుంది. బాప్తిస్మములో రక్షణ పొంది ఉన్నాం. హెబ్రీ పత్రికలో చెప్పినట్టుగా మీ సొంత రక్షణ ఏం చేయాలి? భయముతో వణకుతో కొనసాగించాలి, అంటే కాపాడుకోవాలి. 3వదిగా అంత్యకాల రక్షణ అనేది మన ఆత్మకు మనకు అంత్యకాల రక్షణ అనేది ఒకటి ఉంది. ఆ రక్షణ పొంది పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ అంత్యకాల రక్షణ, కడవరి కాల రక్షణ మనందరికీ కలగాలంటే పరిశుద్ధులకి అనగా అపోస్తలకి, ప్రవక్తలకి దేవుడు తానే అప్పగించిన ఆ బోధ కొరకు మనం పోరాడాలి. ఆ బోధ కొరకు మనం పోరాడాలి. వాస్తవానికి దేవుని సేవకునిగా నేను కూడా ఇదే మాట చెప్పగలను. ఆ బోధ ప్రకారం బ్రతకడం అంటే అది మీకైనా మాకైనా ఒక పోరాటమే. సేవకులమైన మాకైనా, విశ్వాసులైనా మీకైనా ఒక పోరాటమే, ఒక పోరాటమే. ఈ పోరాటంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనల్ని పోరాడి పోరాడి అలసి ఓడిపోవాలనుకుంటున్నాడా, గెలవాలనుకుంటున్నాడా? అది ఆమేన్, హల్లెలూయా. మనమందరము గెలుచుదుము గాక, మనమందరము జయించుదుము గాక, జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చుందుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఇదే ఈ బోధ సారాంశం. ఏంటి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అనే సంగతులన్నీ మనం నేర్చుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం, అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసం, అపోస్తలులతో కలిసి రొట్టె విరుచుట, అపోస్తలులతో కలిసి ప్రార్థన చేయుట. అలాగనే ప్రవక్తలు, అపోస్తలులు వేసిన పునాది ఏంటిది? దేవుని యందు విశ్వాసం కదా. ఏంటిదట? నమ్మిన దేవుని యందు విశ్వాసం. 2వది ప్రేమ కలిగి, యేసు ప్రభు వాళ్ళే ప్రేమ కలిగి ఉండాలి. 3వది దేవుని యందు భయం కలిగి జీవించాలి. 4వది భక్తి చేయాలి, దేవునిలో ఒక సరైన భక్తి చేయాలి. వీటన్నిటిని గురించి నేను క్షుణ్ణంగా మీకు నా సామర్థ్యం కొలది మీకు వివరించాను. ఈరోజు భయం, భక్తి తర్వాత మనం ఇంకెలాగో జీవించాలంటే బిడ్డలారా, దేవుని యందు, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకాలి. మొదటి పేతురు పుస్తకం 1వ అధ్యాయం 14-15 వాక్యాలు. 14, 15, 16 3 చదువునాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. అక్కడే ఉండినారా? నేను అడుగుతా ఉంటే చదవాలి, నువ్వు అక్కడే ఉండు. ఓకే, రైట్. ఇప్పుడు మనల్ని పిలిచిన ఆయన ఎవరు నాన్న? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం నా బిడ్డలైన మీరు ఎలాగుండాలట? నా బిడ్డలైన మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పి అంటాడు. మీరు విధేయులకు పిల్లలై అన్నాడు. ఏమన్నాడు నాన్న? అంటే పరిశుద్ధంగా ఉన్నవారు ఎవరు? అట్లా చెప్పాలి. పరిశుద్ధంగా ఉన్నవారు ఎవరు? పరిశుద్ధంగా లేని వారు ఎవరు?
అవిధేయుల మీదకి ఏమొస్తుంది? ఉంది కదా కొలసి 3:5 ఉంటది కదా, అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత. పరిశుద్ధులకి ఏముంటుందో తెలుసా? పరిశుద్ధులకి ఏంటిది నాన్న? పరలోకమే. పరిశుద్ధులకి ఏంటిది నాన్న? పరలోకమే. ఈ లోకంలో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. బిడ్డ భయపడద్దు. ఈ లోకంలో పరిశుద్ధంగా మనం బ్రతికినప్పుడు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. నీకు ఇక్కడ ఘనత అయితే దొరకదు, నాకు తెలిసి. ఎందుకు? పరిశుద్ధంగా ఉన్నప్పుడు పక్కోడే అంటాడు, అంతెందుకు నిన్ను కట్టుకున్న భర్తే, నువ్వు కట్టుకున్న భర్త ఓ సాలుగాంతి పెద్ద పరిశుద్ధులెక్క బిల్డప్ ఇస్తాను అంటాడు. భార్య అంటది ఓ సాలుగాంతి గారు పెద్ద పరిశుద్ధుల బిల్డప్ ఇస్తారా దిగొచ్చినట్టు. భార్య అంటది, నీ కన్న పిల్లలే అంటారు, నిన్ను కన్నోళ్ళే అంటారు. ఇది సహజం. ఏది నువ్వు పరిశుద్ధంగా ఒక సమర్పణ, ఒక వైరాగ్యం, ఒక మంచి బ్రతుకు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారి ద్వారా, మన ఇంటి ద్వారానే కొన్నిసార్లు మనకి ఏముంటుంది నాన్న? అపహాస్యం ఉంటుంది, తిరస్కారం ఉంటుంది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అయినా మనము ఎప్పుడు బాధపడద్దు. ఆమేన్. ఈ పరిశుద్ధ జీవితాన్ని, ఈ సమర్పణ జీవితాన్ని, ఈ మంచి జీవితాన్ని, ఈ నీతి జీవితాన్ని మనము కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. విధేయులకు పిల్లలై. విధేయులు అంటే లోబడిన వారు. ఇప్పుడు ఎలాగో బ్రతుకుటకు మీరు లోబడాలి బిడ్డ? పరిశుద్ధంగా బ్రతుకుటకు. ఎలాగ నాన్న? పరిశుద్ధంగా బ్రతుకుటకు మిమ్మల్ని మీరు ఏం చేయాలి బిడ్డ? లోబడాలి, లోబరుచుకోవాలి అని అంటాడు. ఇంతకు ముందు మీరు అజ్ఞాన దశలో మీకు ఇంతకు పూర్వం ఉండిన ఆశలను అనుసరించి నడుచుకొనక అన్నాడు. నడుచుకోమన్నాడు బిడ్డ? వద్దన్నాడు. ఇంతకు మునుపున్న ఆశలు ఉన్నాయి ప్రతి మానవునికి. ఏమనైనా ప్రతి మానవునికి మనుష్య ఆశలు, మనుజ ఆశలు అని ఇంకొక చోట రాయబడింది వాటికి కదా. మనుషునికి, ప్రతి మానవునికి ఆశలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు చెప్పండి నాన్న, ఏ ఆశలు ఉంటాయి ఎక్కువగా? స్త్రీలలో మీరు చెప్పండి, ఏ ఆశలు ఉంటాయమ్మా? శరీర ఆశ ఉంటుందా లేదా? శరీర ఆశలు ఏమేమి ఉంటాయి? తిను, తాగు, సుఖించు, అలంకరించుకో, ధరించుకో. ఇది కామన్ అన్నట్టు. ఇవి కామన్. ఓకేనా? ఇవి సహజంగా మనిషికి ఉండే ఆశలు. ఇక మరికొందరికి ఉంటాయి దురాశ అంటారు. ఏ ఆశ? దురాశలు కూడా ఉంటాయి. మనిషి ఆశలు మామూలుగా అసలు ప్రభు ఏమన్నాడు? మనిషికి ఉన్న ఆశలనే అనుసరించదు బిడ్డ, అవే వదిలేదు. ఇక దురాశలు అంటే నీది కానిది, దురాశ అంటే చెడ్డాశ. నీది కానిది పక్కని పొలాన్ని లాక్కోవాలనే, పక్కని భర్తను, పక్కని భార్యను, పక్కని ఎద్దుని, పక్కని దాన్ని, దేన్నైనా లాక్కోవాలనే ఆశ. వాక్యానికి విరుద్ధమైన ఆశ. ఏదైనా తోటలో అవనేమన్నారు నాన్న? ఈ ఫలము తినొద్దు బిడ్డ. ఆ ఫలం చెడ్డదా? ఆ ఫలము చెడ్డదా? ఏదైనా తోటలో ఉన్న ఫలము చెడ్డదా? కాదు నాన్న. చూపునకు మంచి చెడ్డలను తెలియజేయు చెట్టు ఫలం. అది తప్పు కాదురా. అది తింటే ఏమైంది? కళ్ళు తెరవబడ్డాయి. దాని గురించి రాయబడింది, అది జ్ఞానమును, వివేకమును, మంచి చెడ్డలను తెలియజేయు ఫల వృక్షం. అది చెడ్డది ఎప్పుడు నాటలే, గుర్తుపెట్టుకోండి. చేదైన తోటలో చెడ్డది ఎప్పుడు దేవుడు నాటలే. అది ఎప్పుడు మనం తప్పుగా ఆలోచించొద్దు బిడ్డ. ఓకేనా? ఇప్పుడు పాపం ఎక్కడ జరిగింది? వద్దు అది పెట్టిండు, ఇది వద్దు నాన్న అన్నాడు. ఆ చెట్టు పెట్టి ఈ ఫలం తినొద్దు బిడ్డ అన్నాడు. సైతాన్ గడు వచ్చి మోసం చేయగానే పాపం అవ్వ మోసపోయి. అలాగనే సైతాన్ లెక్కనే ఈ లోకంలో మనుషులందరూ మన ఇంట తలుగుతారా? మన ఇంట జరిగి అట్లొద్దన్నాడా పాస్టర్, ఇట్లొద్దన్నాడా పాస్టర్, ఇది చేయొద్దన్నాడా పాస్టర్, అది చేసుకోవద్దన్నాడా పాస్టర్. మేము వెనకటి నుంచి లేమా, వెనకటి నుంచి మాకు తెలియదా అంటున్నారు నేటి క్రైస్తవులు. వెనకటి నుంచి చేసినయే వద్దంటున్నాడే తల్లి. బిడ్డా, వెనకటి నుంచి చేసిన ఆచారములు, అలంకరణ పద్ధతులు ఇవన్నీ వద్దంటున్నాడు ప్రభు. ఆ ఆశలు అనేది వద్దు నీకు. దేవుడు ఏది వద్దన్నాడు అదొద్దు. దేవుడు ఏది చేయమన్నాడు అది చెయ్యి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనుల ఆచారములు ఇంకా ఉండొద్దు. మనలో ఏముండొద్దు నాన్న? అన్య జనుల ఆచారములు ఉండొద్దు. ఆ ఆచారములు ఎప్పుడు మీరు పాటించొద్దు. దేవుడు జ్ఞాన వివేకం గల ఆత్మ మనందరికి ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎక్కడా? మందిరంలోనేనా నాన్న? ఎక్కడ నాన్న? ఏమన్నాడు? సమస్త, చెప్పండి నాన్న, ఎక్కడ? సమస్త ప్రవర్తన. అంటే నీ ప్రవర్తనలో నువ్వు ఎక్కడెక్కడ ఎలాగూ ప్రవర్తిస్తావో. మందిరంలో ఒకలాగున ప్రవర్తిస్తారు కదా. క్రైస్తవులు ఎలాగుంటారు నాన్న? మందిరంలో ఒకలాగున ప్రవర్తిస్తారు, ఇంట్లో ఒకలాగున
ప్రవర్తిస్తారు. పాలుల దగ్గర ఒకలాగున ప్రవర్తిస్తారు. భూముల కాడ, గొడవల కాడ, పంచముల కాడ ఒకలాగున ప్రవర్తిస్తారు. ఫంక్షన్ల దగ్గర ఒకలాగున ప్రవర్తిస్తారు. చావుల దగ్గర ఒకలాగున ప్రవర్తిస్తారు. వేరే వేరే ప్రవర్తనలు. కాబట్టి మునుపుండినటువంటి నీ ఆశలను అనుసరించి నడుచుకోవద్దు. పూర్వము ఆశలుండే కొందరికి, శరీరాశ కదా, శరీర ఆశ. ఒక తల్లి గారు, అంటే యవనస్తురాలు, రక్షణ పొంది అద్భుతమైన సాక్షిగా బ్రతికింది. అద్భుతమైన సాక్షిగా బ్రతికింది. అమెరికా అనుకుంటా. అమెరికాలో ఎలాంటి బ్రతుకుంటుంది నాన్న? విచ్చలవిడి బ్రతుకు, అంతేనా? 18 సంవత్సరాలు రాగానే కథం, వదిలేస్తారు. మేజర్ అయిపోతుంది, వదిలేస్తారు. ఆమె ఎవరితోనైనా తిరగొచ్చు, ఎవరితోనైనా చాటింగ్ చేయొచ్చు, డేటింగ్ చేయొచ్చు, ఎవరితోనైనా మీటింగ్ చేయొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, తన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. అలాగున ఆమె కాట ఏంటంటే పిచ్చి అంటే శరీర సంబంధమైన అలంకరణ, శరీర సంబంధమైన మేకప్ అంటే పిచ్చాట. మేకప్ భయంకరమైన పిచ్చాట ఆమె. మేకప్ అంటే భయంకరమైన పిచ్చి ఆమె. మేకప్ అంటే భయంకరమైన పిచ్చి. అట్లా ఆమె ఏమైందంటే ఈ మేకప్ ఒకసారి ఆమెకు దాన్ని ఏమైంది, వికటించింది, పాయిజన్ అయింది. పెదవులకు లిప్స్టిక్ పెడితే వాసిపోయినాయి అట పాపం. పెదవులకు లిప్స్టిక్ పెడితే వాసిపోయినాయి, ముఖానికి పెయింట్ అయితే ముఖం కూడా వాసిపోయింది అన్నట్టు. ఆమెకు అసలు నన్ను అడిగితే ఆమె చెప్పిన సాక్ష్యం ప్రకారమే దేవుని ప్రణాళిక అనుకుంటాను. ఎక్కడికక్కడికి వాసిపోయింది ఆమె. వెంట్రుకలకు కలర్ వేస్తారు కదా, ఆ తలలో పొక్కులు పడిచినాయి అట. తలలో పొక్కులు పడిచినాయి. అరే ఏంది ఇలాగైతుంది అని చెప్పి ఆమెకి ఏం అర్థం కాలేదు. ఆమె కొంచెం బాగా రిచ్ కనుక తను మొత్తం మీద ఏదో మోడలింగో మొత్తం మీద ఏదో చేసేది. ఆమె ఏదో ఉన్నత స్థానంలోనే ఉంది. అయితే అలాంటి ఆమెకు డబ్బు ఏం తక్కువ లేదు, బాగా చేసేనట్టు. జనాలకు కనబడికి అట్లా ఉండాలి కదా అక్కడ వాళ్ళు. కాబట్టి ఆమె అట్లే ప్రవర్తించింది. ఈమెకు ఈ వ్యాధి అర్థం కావట్లేదు. ఎందరో డాక్టర్లను సంప్రదించింది, కానీ అది తగ్గలేదు. ఒక్క చిన్న స్వార్థికుడు వెళ్ళి, అమ్మా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో అమ్మా, నీ బ్రతుకు మార్చుకో, దేవుడు ఖచ్చితంగా నేను బాగు చేస్తానని చెప్తే, ఇంతమందికి డబ్బంతా ఖర్చు పెట్టాను కదా, చూద్దాంలే అని చెప్పి యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని వాక్యానుసారంగా బ్రతకడం ప్రారంభించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆమె ఇంత మునుపు న్యాచురల్ గా ఎలాగుందో అలాగునే మారిపోయింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పింది, నాకు మేకప్ అన్న, అలంకరణ అన్న, ఆభరణ భయంకరమైన పిచ్చి అని చెప్పి తన సాక్ష్యాన్ని ఒకసారి పంచుకున్నది చిన్నగా, ఎక్కడో ఒక తన సాక్ష్యాన్ని పంచుకున్నది. ఈరోజు దేవుడు నన్ను అందులో ఒకళ్ళు విడిపించింది. ఇదిగో నేను ఒక సువార్థికురాలుగా నేను జాబ్ చేస్తూ సువార్త చేస్తున్నానని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు ఉన్న ఆశలను ప్రతి మానవుడు అనుసరించి బ్రతుకొద్దిగా వదిలేసుకోవాలి. ఒకప్పుడు ఏం చేసినావు ఆశలన్నీ ఏం కావాలన్నా ఏం చేసుకోవాలి? ఆశలన్నీ వదిలేసుకోవాలి, చంపేయాలి. నిజంగా చెప్తే వాస్తవానికి క్రైస్తవుడు ప్రతి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలు అనగా దాని ఆశలను ఏమేసినట? సిలువ వేసి ఉన్నారు. వారి నిజమైన క్రైస్తవులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరయ్యా అంటే ఇంతకు మునుపున్న ఆశలను చంపేసి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సాదా సీదాగా ఉండాలి. బైబిల్ చెప్తుంది పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఏంటి అంటే అవి సన్నటి నార వస్త్రం, అంటే కాటన్ బట్టలు. చక్కగా అది మంచిది. మామూలు అంటే ఇంట్లో మీరు ఏమైనా ధరించుకోండి, అన్నా ఎక్కువగా మీరు నార వస్త్రం అంటే సన్నటి కాటన్ బట్టలకు కట్టుకొనుటకు మీ తాహత్తు మంచియే. నేను ఏదో చినిగిపోయినాయి కట్టుకోవాలి అని ఏం లేదురా, మంచిగా నీ తాహత్తు మేరకు, మరీ ఎక్కువ కాకుండా నీ తాహత్తు మేరకు వస్త్రములు మాత్రమే ధరించి, ఇంకొకటి ఏదొద్దు నీ వంటి మీద, ఇంకొకటి ఏది లేకుండా కేవలం మంచి వస్త్రములు మాత్రమే ధరించి ఎక్కడికి వెళ్ళినా కూడా నీతిగా, పరిశుద్ధంగా, పొలైట్నెస్ అనగా నీ మాట మృదువుగా, నీ క్రియలు నీతి క్రియలుగా, నీవు పరిశుద్ధురాలుగా కనబడాలి. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనకు పెళ్లిలు వస్తే చాలు, ఆ పెళ్లి పిల్ల కంటే ఎక్కువగా ఎవరు తయారవుతారు అమ్మా? ఎవరు తయారవుతారా? మనము, మన పిల్లలే. ఇక బిడ్డలు ఉన్న వాళ్ళు అయితే తయారు చేస్తారంటే మామూలుగా ఉండదు వాళ్ళ తయారీ. అబ్బో, ఇప్పుడు అక్కడ ఆమె అట్రాక్షన్, ఆ పిల్ల ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. పనికి మాలిన పోరగాళ్ళు ఎవరు? పెళ్ళిళ్ళు అయితే చాలరా బాబు, వీళ్ళ కథలు చూడాలి. అక్కడ ఆ పెళ్లి పిల్లన్న వచ్చి ఒక నిలబడుతుంది ఆమె, కానీ ఈమె ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. ఎందుకో ఆ పిచ్చి.
మన పిల్లలు మన వెనకాలనే ఉండాలి. ఏదైనా పని చెప్తే జస్ట్ అలా చేయాలి, వచ్చి మళ్ళీ కూర్చోవాలి అంతే. పిల్లల్ని గాలికి వదిలేదు. ఎందుకంటే మీ పిల్లలు మీ తల్లిదండ్రి పెంపకం విధానము మంచిగా ఉండాలండి. పిల్లల్ని గాలికి వదిలేయద్దు. మనం తయారు చేసి పో బిడ్డ షోక్ చేసుకో, తిరుగు, తిని అది రా అనద్దు. ఎందుకంటే ఈ రోజులు బాగాలేవు. నీ బిడ్డ మంచిదే కావచ్చు, కానీ బయటోడు మంచోడు కాదు. బయటోడు ఎవడు? షెకెము లాంటి వాళ్ళు ఉంటారు. దీనాన్ని జరిపినాడు ఎవడు? అంతే కదా, యాకోబు బిడ్డను కదా. పోయి చూడబోయింది, జస్ట్ అంతే. చూడనీకి పోయింది, ఆ దేశ పిల్లలను చూడనీకి పోయింది. మరి వాడికి పోయే వరకు వానికి ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే కొంచెం మంచిగా ఉంటారు, వాళ్ళ తయారింగ్ కూడా సేమ్. మనల్ని ఇప్పుడు ఎట్లున్నారు అలాగనే అదే అదే తయారు ఇక్కడ దాకా వచ్చింది. రేపు అదే తయారు పోతుంది, నో ప్రాబ్లం లేదు, నాకు తెలుసు. అదే ఇప్పుడు వచ్చింది, ఇదే రేపు ఫ్యూచర్లో పోతుంది. కానీ క్రొత్త నిబంధనలో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉండాలి అన్నదే దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా. పిల్లల్ని చూస్తారని ఆ ఊరిని చూస్తారని పోయింది. కథం వానికి చక్కగా కనబడ్డది, అందంగా కనబడ్డది, సూపర్ కనబడ్డది. కథం పట్టుకున్నాడు అంతే. ఆ దేశాన్ని రాజువాడు పట్టుకున్నాడు, ఎత్తుకుపోయిండు, ఆమెతో పాపం చేసిండు. ఇప్పుడు వాళ్ళ తండ్రిని పిలిచి నీ బిడ్డను నేను చేసుకుంటారా అంటున్నాడు. ఎక్కడి న్యాయం రా ఇది? ఎంత ఘోరం అంటే యాకోబు పోమని వదిలేసినందుకే కదా జరిగింది. ఇప్పుడు యాకోబు లేయా ఉండరు కదా, పోనీ లేయ్యా చూసి వస్తుంది, ఆ ఊరిలో చూసి వస్తుంది అటు అన్నందుకే కదా ఇది జరిగింది. మరి నీకేం పని బిడ్డ? మన దారి వేరు, మన మార్గం వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. మనకెందుకు బిడ్డ? వదిలే బిడ్డ, వదిలే బిడ్డ. నువ్వు బుద్ధి చెప్పుకుంటే ఉండేది కదా అని బిడ్డ. ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు అక్కడ? లేవి సిమియోను లేచి కత్తులు అందుకొని ఊరిని నరికేశారు. అందుకే ఆడుల కొరకు యుద్ధాలంటే ఇవే, అమ్మాయిల కొరకు యుద్ధాలంటే ఇవే, అమ్మాయిల కొరకు యుద్ధాలంటే ఇవే. మనం బుద్ధి తెచ్చుకొని మన పిల్లల్ని ఏం చేయాలరా? మన పిల్లల్ని కాపాడుకోవాలి. నీ బిడ్డ ఎక్కడికి పోతుందో నీకు తెలవాలి, నీ బిడ్డ ఎవరితో మాట్లాడుతుందో నీకు తెలవాలి. తల్లిగా అట్లనే కూర్చుంటూ బిడ్డ చాటింగ్ చేస్తాడు. ఏంద్రయ్యా అన్యాయం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఆశలు కావాలి కానీ నీ పిల్లకి ఆశలు చిగురించాలా? ఇప్పుడు వాక్య ప్రకారం నీకు ఆశలు మరి నీ పిల్లకి చిగురించాలా? చెప్పండి నాన్న, నీ పిల్లకు కూడా చావాలి. మన పిల్లల ఆశలను కూడా ఏం చేయాలి? వద్దు బిడ్డ, మన పద్ధతి అలా కాదు బిడ్డ, మన క్రమం ఇది కాదు బిడ్డ, మన నడిపింపు ఇది కాదు బిడ్డ. పరిశుద్ధుడైన దేవుని సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు. పిచ్చి పిచ్చి చేసాలు ఎవరిని పడితే వారిని చూసి ఎట్లా పడితే అట్లా తయారై మేకప్లు టీకప్లు వేసుకొని తిరగొద్దు బిడ్డ. మన పద్ధతి ఇది కాదు బిడ్డ అని చెప్పుకోవాలి. మన పిల్లలకు మనం చెప్పుకోవాలి. నాన్న, నీ పిల్లకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారా? నీ పిల్లకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తాడు? చెప్పుకోవాలి. ఏది పడితే అది ఆశించి ఎట్లా పడితే అట్లా బ్రతకనియద్దు నీ పిల్లల్ని. దేవుడు జ్ఞాన వివేకం గల ఆత్మ మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా పరిశుద్ధపరచబడుతున్నాడు? అసలు పరిశుద్ధుడని, పరిశుద్ధురాలని ఎవరిని అనాలి అనేటువంటి కొన్ని మాటలు త్వరగా నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు గ్రహించండి, గమనించండి. ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా పరిశుద్ధపరచబడతాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం. చదవండి, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 7 నుంచి చదవన్నానా? 7, 8, 9. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను, అది ఈ మాట కొరకు చదివించిన, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి అనగా పరిశుద్ధపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్యజనులను గురించి వ్రాసిన సంగతులు అవన్నీ. వారు రక్షణ పొందినప్పుడు వారికి ఏ ఆజ్ఞలు ఇవ్వాలి, వారికి ఏ కట్టడలు ఇవ్వాలి, వారిని ఏ విధానంగా నడిపించాలి అనే సంగతులు వీళ్ళు చర్చించుకున్నప్పుడు గొప్ప వాదం జరిగింది, ఒక తర్కం జరిగింది. దాని తర్వాత పేతురు లేచి మాట్లాడుతున్న సంగతి, ఆ సంఘటన. ఓకేనా? రైట్. ఇప్పుడు అన్యజనులమైన మనము, లోకంలో ఉన్న సమస్త ప్రజలు, అది మనమైనా ఎవరమైనా సరేనా, ఎవరమైనా
ఎలాగున్న వారు పవిత్రపరచబడ్డారు అనంటే విశ్వాసము ద్వారా వారి హృదయములను పవిత్రపరచి అనగా పరిశుద్ధపరచి. ఇప్పుడు చెప్పండి నాన్న, ఒక వ్యక్తి ఎలాగునా పవిత్రపరచబడుతున్నాడు? చెప్పండి నాన్న, ఎలాగునా? విశ్వాసం వలన. ఏ విశ్వాసం? ప్రభువైన యేసు క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ప్రేమ జాలి దయ కనికరము కలిగిన వాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచాన్ని సవాలు చేసిన వ్యక్తి. అలాంటి పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవుని మీద నువ్వేం చేయాలి? పరిపూర్ణమైన విశ్వాసం. ఎలాంటి విశ్వాసం నానా? పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుట ద్వారా ఆ విశ్వాసం నేను ఏం చేస్తుంది? నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది, నీ హృదయాన్ని పవిత్రపరుస్తుంది. ఎందుకు? నీ హృదయంలో ఎవరున్నారు ఇప్పుడు చెప్పు? దేవుడే ఉన్నాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ గలవాడు, ఏ పాపము లేనివాడు ఉన్నాడు గనుక నీ విశ్వాసం ఏంటిది? ఆయనలాగా నేను బ్రతకాలి. చెప్పండి నాన్న, ఆయనలాగా. అది నీ విశ్వాసం. ఆయన మీదనే నీ విశ్వాసం. ఆయనే 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 ఆయన మీదనే నీ విశ్వాసం. ఆ విశ్వాసం నేనేం చేస్తున్నానంటే నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఏంట్రా నీకు ఇంత విశ్వాసం అంటారు కదా. ఏంట్రా నీకు ఇంత విశ్వాసం? ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఇంత అదైనా ఏం మిగిలిందిరా నీకు? ఏం సంపాదించుకున్నావురా నువ్వు అని చాలా మంది అంటారు. ఆయన పర్లేదండి, నా దేవుడు గొప్ప దేవుడు అండి, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు పరిశుద్ధుడండి, ఆయన నిన్ను విడువడండి. ఎన్ని పోయినా, ఎన్ని సంభవాలు జరిగిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. రైట్. ఒకటి, ఎలాగున్నా మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నామండి? విశ్వాసము ద్వారా. ఏ విశ్వాసం అండి? పరిపూర్ణమైన పరిశుద్ధమైన విశ్వాసం అనాలి. పరిశుద్ధమైన విశ్వాసం. రైట్. రెండవది, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, అదే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవది ఎలాగునా? యేసు రక్తము చేత కడగబడి పరచబడి పరిశుద్ధులముగా తీర్చబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తం రోమా 9:5 చదవాల్సిన పని లేదు, కానీ ఏమన్నది? క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవుని ఉగ్రతలోంచి తప్పిస్తుంది. క్రీస్తు రక్తం, యేసయ్య రక్తం మనల్ని కడుగుతుంది, మన జన్మ కర్మ పాపములను కడుగుతుంది. క్రీస్తు రక్తంలో కడగబడ్డ అంటే అర్థం ఏంటిది నాన్న? అది క్రీస్తు రక్తంలో కడగబడ్డ అంటే అర్థం ఏంటిది? బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, నా యొక్క జన్మ కర్మ పాపముల కొరకు చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడని నమ్మి విశ్వసించి ఒప్పుకొని సొంత రక్షకుడుగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందుటే క్రీస్తు రక్తం చేత కడగబడుట. ఆమేన్, హల్లెలూయా. వాయిదా వేయొద్దు నాన్న. ఎప్పుడైతే యేసు ప్రభును దేవుడుగా నువ్వు అంగీకరిస్తావో, రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకుంటావో అప్పుడే బాప్తిస్మం పొందాలి. బాప్టైజో అని గ్రీక్ వాడికి ఏంటి అర్థము? ముంచడం, నీళ్ళలో కూర్చోబెట్టి కాదు నాన్న. రోమా 6లో ఏం చెప్తుంది? సమాధి చెయ్యబడుట. సమాధి చెయ్యబడుట. బాప్తిసం అలాగే చనిపోయిన శవాన్ని ఎలాగైతే ఎల్లెలకలా పడుకోబెడతారో అలా ఉన్న నీళ్ళలో వెల్లెలకలా పడుకోబెట్టి లేపాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను నీకు బాప్తిసం ఇస్తున్నా అని చెప్పి బాప్తిసం ఇవ్వాలి సేవకులు. అలాగనే కడగబడిన వాడే పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే కడగబడిన వారు చెప్పండి నాన్న, పరిశుద్ధులేనా? కాదు. మరి యెషయాలో ఏమంటాడు? దేవుని యొక్క జీవ గ్రంథమందు దాఖలైన వాడెవడో వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడును. ఎప్పుడు దాఖలైంది నీ పేరు? దాఖలవుడు అంటే ఎప్పుడు దాఖలంటే అర్థమైంది? రాయబడుట. జీవ గ్రంథంలో
వ్రాయబడ్డ. ఎప్పుడు రాయబడుతుంది నానా? అది రాయబడ్డ మన పేరును తుడిపేయకుండా చూసుకోవాలి. అంతేనా? రాయబడిన జీవ గ్రంథంలో రాయబడిన పేరును తుడిచేయకుండా చూసుకోవాలి. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. తుడిచేస్తాడా లేదా? మోషే అన్నాడు, అయ్యా నీ జీవ గ్రంథం నుంచి వారి పేర్లను తుడిచేయదు. ఎందుకు తుడిచేస్తాడు? పాపం విమోచింపబడ్డవాడే, ఎర్ర సముద్రం దాటినోడే, బాప్టిసం పొందినోడే. పాపం చేసినందున వాళ్ళ పేర్లు ఏమవుతాయి? మన పేర్లు తుడుపు పెట్టబడద్దు. అలాగునే స్థిరంగా ఉండాలి. చెప్పండి గట్టిగా. ఉండాలంటే నువ్వు ఎట్లా బ్రతకాలి మరి? అంతే. రావాలి నాన్న, ఒక మార్పు మనలో రావాలి, ఒక సమర్పణ రావాలి బిడ్డ, రావాలి. దినదినము, వారం, మాసం, సంవత్సరం ఒక మార్పు మనలో కలగాలి. ఎంతకాలం? ఫలాలు లేని చెట్టుని ఏమంటావు నాన్న? యేసుప్రభు ఏమన్నాడు? దాని ఫలాలు లేకపోతే చూసి ఏమన్నా డీకే అన్నాడు? దూతలతో ఏమన్నా నరికి వేసేపో అన్నాడు. మనకు ఏ ఫలాలు ఉండాలి మరి? మనం ఏ ఫలాలు ఫలించాలి? అరే గర్భఫలం ఫలించకపోయినా పరలోకం గుర్తుపెట్టుకోండి బిడ్డ. గర్భఫలము ఫలించకపోయినా పరలోకంలో నీకు ఘనత ఉన్నది. ఆమేన్. ఆత్మఫలాలు ఫలించవు. దేవునికి కావలసింది ఆత్మఫలాలు. భూఫలము కంటే, గర్భఫలము కంటే దేవునికి కావాల్సింది ఏది నాన్న? ఆత్మఫలం. పిల్లలు లేరని పరలోకం పోరు అనుకుంటున్నారా? తప్పు. పరలోకం వెళ్తారు, ఖచ్చితంగా పరలోకం వెళ్తారు. పరలోకంలో వారికి ఘనత, మహిమ, కిరీటములు వారికి ఉన్నాయి. ఆమేన్. వారి క్రియలకు తగినట్టుగా, వారి నీతికి తగినట్టుగా దేవుని సన్నిధిలో వారిని ఘనపరిచిన ఆ ఘనతకు తగినట్లుగా పరలోకంలో దేవుడు వారిని ఘనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గర్భఫలం 10 మందిని పిల్లల కన్నా నీలో ఆత్మఫలం లేకపోతే ఏం ప్రయోజనం? అంతేనా కదా? 10 మందిని కన్నా కూడా ఆత్మఫలాలు ఫలించకపోతే నీకు పరలోకం ఎక్కడిది బిడ్డ? పరలోకం ఎక్కడిది? లేదు నాన్న, లేదు. కాబట్టి ఆత్మఫలాలు ఫలించుటకు ప్రయత్నించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఒకటి ఏంటిది నాన్న? ఒకటి విశ్వాసం ద్వారా, 2 క్రీస్తు రక్తము చేత, 3వది దేవుని ఆత్మ చేత. చదువు నాన్న. 1 కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున, అది అంటే బాప్తిసంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. అందరూ ఆమేన్ చెప్పండి బిడ్డ గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నామమందు కడగబడి, దేవుని ఆత్మయందు కడగబడి, పరిశుద్ధపరచబడిన వారై. అంతేనా? ఎట్లా పరిశుద్ధులైతారు నాన్న? క్రీస్తు రక్తం చేత కడగబడి, దేవుని ఆత్మ చేత కడగబడిన వారే పరిశుద్ధులు. మేం పరిశుద్ధులమండి. ఎట్లయితావురా పరిశుద్ధులను? పరిపూర్ణమైన విశ్వాసం లేదా? క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్టిజం పొందిన వాడవు కావైతివి. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడవు కావు. దేవుని ఆత్మ చేత కడగబడిన వాడవు కావు. నీవు పరిశుద్ధులవెట్లు? పరిశుద్ధులను చెప్పుకుంటున్న వారలారా, మీరు ఎలాగో పరిశుద్ధులు అవుతారు? దేవుని ఆత్మ లేని వారలారా, ఆత్మ చేత కడగబడని వారలారా, మీరు ఎలాగో పరిశుద్ధులు అవుతారు? ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి చేత నింపబడతారు, భాషలు మాట్లాడతారు. 9 విధములైన కృపావరాలు అనేకము కలిగి ఉంటారు. భాషలు మాట్లాడితే లొల్లి అన్నావు. మరి అదే 14వ అధ్యాయంలో 1 కొరింథీ 14వ అధ్యాయంలో ప్రవచించుట ఆసక్తితో అపేక్షించు అన్నాడు. మరి అది కానీ ప్రవచనమైన మాట్లాడు ఉందా అని సంఘంలో? అదేది లేదు. నేను సేవకుని అంటాడు ఆయన. మేము పరిశుద్ధులమండి అని అంటాడు ఇంకోరు. మేము సత్యంలో ఉన్నామంటాడు మరొక దొంగ. అంతేనా? ఆ దొంగలు, మనోళ్ళందరూ దొంగల్ని నమ్ముతారు. చాలా మంది నమ్మద్దు. ఆమేన్. దొంగలను నమ్మకండి, అబద్ధాలు చెప్పేవారిని నమ్మకండి. అపోస్తలుడైన పౌలు ఏమడిగాడు నాన్న? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నాడు. మీరు కూడా అది అడగలరా? అయ్యగారు
దేవుని ఆత్మచేత నింపబడ్డారా? ఆత్మ కృపావరములు ఏమైనా కలిగి ఉన్నారా? ఆత్మ ఏంటి? అల్లరికర్త, లొల్లి చిచ్చి అలాంటిది మా సంఘంలో లేదండి. సూపర్ అండి, వందనాలండి, వెళ్ళిరండి. ఏం మాట్లాడద్దు, వెళ్ళిరండి, వందనాలు, మీరు సూపర్ అండి అన్న. ఆత్మ లేని దొంగ, ఆత్మచేత కడగబడని పాపి, నువ్వు పరిశుద్ధులు అని వచ్చినావురా? అంతేనా కదా? అరే మనమే కింద మీద పడుతున్నాం. ఏ కృపావరంలో లోపం లేని వారుగా ఉండాలన్నది దేవుని ఉపదేశమైనది. సంఘంలో ఏ కృపావరంలో కొట్టుకుంటున్నాం ఏం లేక, ఏదో ఇంత ఆత్మచేత ఇటో అటో కొట్టుకొని ఏదో అల్లాడేదో వ్యవహారం నడుస్తుంది కొంచెం ముందుకు. అన్నీ ఉండాలనేది కదా దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క బోధ. ఇవన్నీ పక్కన పెట్టి ఏం లేదు, వాక్యం వచ్చింది పోయింది, మేము సత్యం పక్కడు దొంగ అని మాట్లాడితే అయిపోయింది. ఆదిరా రేపు లెక్కలుగా పరలోకంలో ఇదేది వద్దు నాన్న, నమ్మొద్దు. ఈ దొంగల మాటలు నమ్మొద్దు. ఈ పనికి మారింది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది ఖచ్చితంగా చూడాలి. వాక్యమే నీకు ప్రామాణికం, ఎవడు కాదు, ఏ సేవకులు కాదు, ఏ విశ్వాసులు కాదు, ఎవరు కాదు. వాక్యమే నీకు ప్రామాణికం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 1 విశ్వాసం, 2 క్రీస్తు రక్తం, 3 ఆత్మచేత కడగబడు, 4 దేవుని వాక్యం. ఎఫెసీ 5:25 నుంచి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యము అను ఉదకముతో స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేని కొరకు? సంఘము కొరకు. అది మచ్చ, ముడత, డాగు, కలంకమైన ఏది లేకుండా పవిత్రాలైన కన్యకనుగా, పరిశుద్ధురాలైన కన్యకనుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుకొనుటకు. దేని చేత? వాక్యము చేత. ఉదకం అంటే అర్థం ఏంటిది నానా? నీరు అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు వాక్యము అను నీటి చేత కడిగి పరిశుద్ధపరచుటకు దాని కొరకే యేసు ప్రభు ఏం చేశాడు? సిలువలో బలియాగమై పోయాడు, అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని సిలువ శ్రమలకు మరణానికి అప్పగించుకున్నాడు. దేని కొరకు? సంఘం కొరకు. ఏం కావాలని? అది మచ్చ, డాగు, ముడత, కలంకము ఏది లేకుండా పరిశుద్ధంగా, అనింద్యంగా ఉండాలని. కానీ సంఘం ఏం చేస్తుంది? నాన్న? సంఘంలో ఉన్న మనం ఏం చేస్తున్నాం బిడ్డ? పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామా? మచ్చ, డాగు, కలంకం లేకుండా బ్రతుకుతున్నామా? నీతిగా బ్రతుకుతున్నామా? మంచిగా బ్రతుకుతున్నామా? ఆయనేమో నీ కొరకు చనిపోతే, ఆయన చనిపోయినటువంటి ఆ చావును గురించినటువంటి ఆ త్యాగం, ఆ గొప్పతనం మనకు కొంచెం కూడా జ్ఞాపకంలో లేకపోయాయి. ఎట్లా నాన్న? ఎట్లా బిడ్డ ఈ కృతజ్ఞత లేని వ్యవహారం ఎంతకాలం? కాదు. ఆయన మరణం ఎప్పుడు మన జ్ఞాపకంలో ఉండాలి. యేసు ప్రభు ఎందుకు తన ప్రాణం పెట్టాడు? ఎందుకు కొట్టబడ్డాడు? ఎందుకు సిలువ మోసాడు? ఎందుకు హింసింపబడ్డాడు? ఎందుకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు? ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు? ఎందుకు మేకులతో కొట్టబడ్డాడు? ఎందుకు పక్కలో బల్లెంతో పొడవబడ్డాడు? ఇదెప్పుడు మన మనస్సులో మెదలాలి. సంఘం కొరకే కదా బిడ్డ, నీ కొరకు నా కొరకే కదా చనిపోయింది. నీతిగా, పరిశుద్ధంగా, సంపూర్ణంగా ఉండాలనే కదా చనిపోయింది. అదెప్పుడు మన మనసులో మెదలాలి. మన తల్లి, మన తండ్రి చనిపోతే, ఒక్కగానొక్క కొడుకు చనిపోతే ఎట్లా ఏడుస్తావు? ఏక కుమారుని గురించి ప్రలాపించినట్లుగా రాయబడింది. ఎట్లా ఏడుస్తావు నాన్న? ఒక కుమారుడు చనిపోతే అంత భయంకరంగా కొన్ని సంవత్సరాల వరకు మర్చిపోవే. మన తండ్రి, మనల్ని కన్నవాడు, మనకి శ్వాసనిచ్చినవాడు, జీవం ఇచ్చినవాడు, ఊపిరిచ్చినవాడు, ఈయన చేసిన ఆయన మన కొరకు ప్రాణం పెడితే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి బిడ్డ. అపోస్తలుడైన పౌలు ఏమన్నా? నేను క్రీస్తును పోలి
ఎవరిని పోలి అన్నాడు? మీరు నన్ను పోని. ఇప్పుడు మనకు మాదిరి ఎవరు? దేవుడు. మనకు మాదిరి ఎవరు? యేసు ప్రభు. సరే, సేవకుడు అంటామా, అపోస్తలులా ఉంటామా, వారు చెప్పగలిగారు. సరే, సేవకులను మా జీవితంలో మాకు వేరే ఏమైనా ఉందా? ఇంకేం లేదు కదా. ఏదైనా కరువైన కష్టమైన ఇదే సంఘం సేవ, ఇదే కదా మా పని. ఇంకేముంది మాకు? మీకు సేవ చేయడమే కదా మా పని. మేము మీలాగా ఎట్లా పడితే అట్లా జీవించట్లేదు కదా, ఎట్లా పడితే అట్లా బ్రతకట్లేదు కదా. ఆ మాదిరి అయినా కొంచెం నేర్చుకోవాలి కదా నాన్న. ఆ మాదిరికరమైన జీవితమైనా కొంచెం చేయాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులుగా మార్చబడాలి. విశ్వాసం చేత, క్రీస్తు రక్తం చేత, దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యము చేత కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై. అంటే వాక్యం ఎప్పటికి ఎక్కడ ఉండాలి నాన్న? వాక్యం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? నీ హృదయములో. ఎందుకు? వాక్యం ఎలాంటిదట? 2 అంచులు కలిగిన వాడిగల ఖడ్గమైంది. ఎక్కడెక్కడికి తీసుకుపోతుంది? టోటల్ బాడీలో ఎముకలను, కీళ్లను, సమస్తమును, మూలుగులను విభాగిస్తూ లోతుకి వెళ్ళిపోతుంది. కోసేస్తుంది, పాపాన్ని ఖండిస్తుంది, నరికేస్తుంది. వాక్యం ఎలాంటిదట? ఖడ్గము వంటిది, 2 అంచుల. ఇంకోటి వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది. వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది. వాక్యం ఎలాంటిది? బండను బ్రద్దలు చేయు సుత్త వంటిది. కాడితే దెబ్బ, ఏం కావాలి? బండ అంతే, ముక్కలు చెక్కలే. అది వాక్యం. ఆ వాక్యం మనల్ని కడుతుంది. ఆ వాక్యం మన బ్రతుకులను బాగు చేస్తుంది, జీవితాలను మారుస్తుంది. అది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరినో మార్చిన వాక్యం, ఎందరి బ్రతుకులను మార్చిన వాక్యం, ఎన్నో కుటుంబాలను కట్టిన వాక్యం, పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మానవుని పాపానికి దూరం చేసిన వాక్యం, సర్వసత్యంలోనికి నడిపించిన వాక్యం, దేవుని ఎదుట నిలబెట్టగలిగింది వాక్యం. ఆమేన్. హల్లెలూయా. జాన్ వెస్లీ అని గొప్ప దైవజనుడు. జాన్ వెస్లీ అని గొప్ప దైవజనుడు. ఆయన ఇంగ్లాండ్లో సువార్త చేసి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఇలాగనే పాపం విషయమై ఖండితంగా ప్రకటించేవాడట. పాపంను ఖండిస్తూ ప్రకటించేవాడట. ప్రజలు, క్రైస్తవులు అయితే నామకార్థ భక్తిపరులే, వారట కింద బండి బొర్రి తమ బొచ్చలను కొట్టుకుంటే, అయ్యో మేము పాపులం, మేము పాపులం, ఆయన పరిశుద్ధుడు, అలాగ మేము జీవించలేకపోయాం, మేము పాపులమయ్యా అని మళ్ళీ మారు మనసు పొంది, రక్షణ పొంది దేవుని వైపు అనేకులు తిరగబడ్డారట. హల్లెలూయా. తిరిగారు దేవుని వైపు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు అలాగ లేరు. మాకే చెప్పిండు వాక్యం, గుండెలో పొడిచింది వాక్యం, ఇదైంది వాక్యం, మమ్మల్నే చూసి చెప్పిండు, మమ్మల్నే అన్నాడు. ఇదే బాధ అయిపోయింది రా. వాక్యం నీ దగ్గరకు వస్తే నీ బ్రతుకును మార్చుకోవాలి, తప్పు దిద్దుకోవాలి, వాక్యానుసారంగా బ్రతుకుటకు తీర్మానించుకోవాలి. ఎందుకు? నీ భక్తికి ఆధారం, నీ భక్తికి ప్రామాణికం దేవుని వాక్యం. పరలోక రాజ్యానికి నీ చేర్చేది దేవుని వాక్యం. కనుక వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, వాక్య ప్రకారం బ్రతుకుటకు తీర్మానించుకోవాలి, దేవుని వాక్యము చేత కడగబడాలి. ఆమేన్. హల్లెలూయా. రైట్, 4 విషయాలు చెప్పాను. 5వ విషయం, 1 తిమోతి 4వ అధ్యాయం 5వ వాక్యం. ఏలయనగా అది దేవుని వాక్యము వలన, అది దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. 4వ వాక్యం నువ్వు చదవట్లే. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను, ప్రార్థన వలనను పవిత్రపరచబడుచు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు? అందరూ కొన్నిటిని తినుట మానవలని చెప్తారు పై వాక్య భాగాలు. కొందరు సేవకులు, కొందరు పరిశుద్ధులు అది తింటావా, తినద్దు అని అంటారు. ఇప్పుడు చైనాలో క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు దేన్ని తింటారు ఇష్టంగా? మరి ఏమంటావురా మనము? ఏమంటాం నాన్న వాళ్ళని? ఏమంటాం మనం? సృష్టించింది వేరే కాడ పెట్టి మొక్కింది అయితే కాదు సుమా, వేరే కాడ పెట్టి మొక్కింది కాదు, వేరే కాడ పెట్టి ఇతర దేవతలు అనబడుతున్న వాటి కాడ పెట్టి మొక్కి తీసుకొని వచ్చి నేను ప్రార్థన చేసుకొని తింటా అంటే అది మూర్ఖత్వం అంటారు.
అది మూర్ఖత్వం. సృష్టించింది ఏదైనా అన్నాడు. సృష్టించింది ఇప్పుడు అడవిలో పనస పండు కూర తింటాడ. మనం తింటామా? పనస పండు ఉన్నది కదా, పనస పండు తెలుసు కదా, ఇంత లా ఉంటుంది. ఆ పనస పండు కూర ఎప్పటికి వండుకొని తింటారట. మరి వాళ్ళకేందో ఎప్పటికి పనస పండు కూర తింటారట. మనం ఎవరైనా తింటామా? ఇంత పనస పండు లోపల ఏమైనా ఉంటే అది తింటాం, కథం, రైట్, ఓకే అంటాం. మనకు అది అంత లేదు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు వద్దనుకుంటే వద్దు బిడ్డ, వద్దనుకుంటే వద్దు. ఏదైనా సరే అమ్మా, నీ విశ్వాసం మూలం కానిదేదో నీకు తినాలనిపిస్తే తిను, వద్దనుకుంటే వద్దు కాదు. అది నీ మీదనే ఆధారపడుతుంది. కాకపోతే ప్రభు అన్నాడు, సృష్టించింది ఏదైనా మంచిదే, ప్రార్థన చేసుకొని తింటే వాక్యం వలన ప్రార్థన వలన పవిత్ర పరచబడుతుంది. దేవుడు కొన్ని వద్దన్నాడు. పాత నిబంధన కాలంలో ఏమన్నాడు? కొన్ని పేతురు కూడా అదే అన్నాడు. చిచ్చి, నేను ఇంతవరకు ఏది తినలేదయ్యా, ఇవన్నీ వచ్చినాయి నాకు అన్నాడు. అబ్బో, నేను తినలేను ప్రభు అన్నాడు. అయితే నువ్వు పక్క జరుగు పేతురు అన్నాడు. అంతేనా కాదు? నువ్వు పక్క జరుగు పేతురు, నీ వల్ల కాదు, ఎత్తబడింది పైకి. అది నీ వల్ల కాదు, ఇక పక్క జరగన్నాడు. దాన్ని ఎవరికి ఇచ్చింది? పౌలుకి ఇచ్చింది. అంతేనా? దాన్ని ఎవరికి ఇచ్చింది? ఆ సువార్త ఎవరికి ఇచ్చింది? కీటకములు, ఇది అది, పురుగులు గిరుగులు అన్నీ వచ్చినాయి, అవి చంపుకొని తినని దేవుడు అన్నాడు. చిచ్చి అయ్యా, ఎన్నడు నేను అపవిత్రమైంది తినలేదు, నేను తిన ప్రభు అన్నాడు పేతురు. అనగానే ఓసారి చెప్పిండు, లేదు ప్రభు తినలేను. ఇంకోసారి చెప్పిండు, నేను తినలేను ప్రభు అన్నాడు. దాని అర్థం ఏంటంటే అవి ఏమంటారు? నిషేధించినాయి. దేవుడు వద్దన్నాయి. ఫస్ట్ చెప్పి వద్దన్నాడు, దేవుడే వద్దన్నాడు. వద్దన్నాయి, ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది దేవుడు వద్దన్నాయి అమ్మా, వద్దన్నాయి. ఇప్పుడు ముందర పెట్టిన పేతురుకు, తిను పేతురు అంటే నేనే పెడుతున్నా కదా, నేనే తినమని చెప్తున్నా కదా, నీకు దేనికేమైతే అమ్మ నేను తినలేను ప్రభు. తీసేసాడు మొత్తం, ఆ చెంగులు మొత్తం తీసేసి దాన్ని ఎవరికి ఇచ్చిండు? పౌలుకి ఇచ్చిండు. అందుకని అంటాడు పేతురు సున్నతి పొందిన వారికి అనగా ఇజ్రాయేలు వంశపు వారికి అపోస్తలుడు అగుటకును, నేను అన్యజనులకు అపోస్తలుడు అగుటకును దేవుడు నియమించాడు. ఆమేన్, హల్లెలూయా. సో బిడ్డలారా, రైట్, మంచిది. ఇది ఎలాగైనా పరిశుద్ధపరచబడుతున్నారంటే వాక్యం వలన, ప్రార్థన వలన. అంటే ఇప్పుడు మనం కూడా ఎలాగైనా పరిశుద్ధపరచబడతాం? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభువా ఇదిగో పాపులను మార్చు, పాపులను రక్షించు అని ప్రార్థన చేస్తున్నావు కదా. మనం చేస్తావు పాపం? నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? అరే, నువ్వు పరిశుద్ధునిగా నీతిమంతునిగా మార్చిన కదా పాపి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నువ్వే పాపి, నువ్వే విగ్రహాలకు, నువ్వే వ్యభిచారి, నువ్వే దొంగవు, నువ్వే మోసగా, నువ్వే తాగు, నువ్వే తిరుగుబోతు, నువ్వే ఒక పనికి మాలిన వాడవై ఉండి ప్రభువా అందరూ రక్షణ పొందాలి, అందరూ మారాలయ్యా, పాపులు రక్షణ పొందాలి. వింటాడా? ఆయన వింటాడా? అసలు ఇది నీ మనస్సాక్షి ఏమైనా కొంచెం పనిచేస్తుందా నీకు? ముందు నువ్వు మారి కదా, నువ్వు మారి ఓ దొంగ మారి, దొంగతనం చేయకురా అంటే పక్కోడు వింటాడు. ఓ తిరుగుబోతాడు మారి, నానా ఒకప్పుడు నేను తిరిగి చెరిపోయినా, వద్దు బిడ్డ ఇప్పుడు మంచిగా ఉన్నాను, నువ్వు కూడా మంచిగా మారంటే వింటాడు. అరే నువ్వే దొంగవు, నువ్వే పనికి మళ్ళా, నువ్వే పనికి మళ్ళా ఏషాలేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా? బైబిల్ ఏం చెప్తుంది క్లియర్గా? పాపుల మనవి దేవుడు. అందుకనే ఈ ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏమవుతుంటాం? దినదినము మార్చబడుతుంటాం, మారుతుంటాం. మన ప్రార్థన మనల్ని మార్చేస్తుంది. అరే ప్రార్థన జీవితాలను, కుటుంబాలని, పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల్ని విడిపిస్తుంది. అందుకని నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారికి కలిగిన విడిపిస్తుంది. నీతిమంతులు మొరపెడితే, పాపులు మొరపెడితే వినడు. పాపులు మొరపెడితే వినడు. ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన నీతిమంతులుగా చేస్తుంది. ప్రార్థన సంపూర్ణంగా చేస్తుంది. ఆమేన్. కనుక ఏం చేయాలి మనము? ప్రతిరోజు ఎన్నిసార్లు? దినమునకు కనీసం ఎన్నిసార్లు? 3 సార్లు. కనీసం 3 సార్లు. నన్ను అడిగితే 3 సార్లు, కనీసం 3 సార్లు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఉద్యోగానికి వెళ్ళావు, పనికి వెళ్ళావు, వీలు పడలేదు. నేను ఒక మాట చెప్పాను మీకు, సలహా, నా సలహా మాత్రమే. పని చేస్తూ ప్రార్థన చేయి. ఏమైంది నీకు? ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేయి. ఎవడొద్దన్నాడు? వ్యాపారం చేస్తూ ప్రార్థన చేయి. ఎవడొద్దన్నాడు సార్? నేను తప్పేం లేదు బిడ్డ. ప్రయాణంలో వెళ్తున్నావు, ప్రార్థన చేయి. టైం అయింది, మధ్యాహ్నం టైం అయింది, భోజనం టైం అయింది. భోజనానికి ముందు కొన్ని మాటలైనా ప్రార్థన చేసుకోవాలి కదా నాన్న. భోజనానికి 3 సార్లు తింటున్నావు కదా, 3 సార్లు కనీసం ప్రార్థన ఉండాలి కదా. కనీసం
వెళ్తున్నావు, లంచ్ టైం దగ్గరకు వచ్చింది, ముందున్నావు, ఏదో పని మీద ఉన్నావు, ఆ పని చేసుకుంటూనే ఏం చేయి, ఏమే 5 నిమిషాలు 10 నిమిషాలు కనీసం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను బాగు చేస్తుంది, నీ పిల్లలు బాగు చేస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను విడిపిస్తుంది, నిన్ను మారుస్తుంది, ప్రభు ఎదుట నిన్ను నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రార్థనలో ఉన్న పవర్. కాబట్టి చేయాలి. ఏదో పనంత చేసి అలసిపోయి ఉంటే లేచి ఒక 2 మాటలన్నా కనీసం ప్రార్థన చేసుకొని పోవాలి కదా కనీసం. కాబట్టి నాన్న, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన పరులే పరలోకం వెళ్తారు, ప్రార్థన లేనివాడు వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, ఎన్ని విధాలుగా ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాడు? 5 విధాలు. విశ్వాసము వలన, క్రీస్తు రక్తం వలన, ఆత్మ వలన, వాక్యం వలన, ప్రార్థన. చాలా సంగతులు కలవు ఉన్నాయి. ఎందుకు? నేడును రేపును వారిని పరిశుద్ధపరచు. బట్టలు ఉతుకుకొని ఏమయ్యారు? స్నానాలు చేసుకున్నారు, అంతే కదా. సినాయి పర్వతం మీదకి ప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడు మోషేతో? నేడు రేపు వారిని పరిశుద్ధపరచు, ఎల్లుండి నేను వస్తాను. వారు ఏం చేశారు? పోయి స్నానము చేసి బట్టలు ఉతుక్కొని కాస్త దూరంగా ఉన్నారు. బట్టలు అంటే ఏం చెప్పుకున్నానా? స్వభావం. అందుకనే నేను 5 చెప్పాను, చాలా ఉన్నాయని చెప్తున్నాను. అందుకని చాలా ఉన్నాయి. గొప్ప గొప్ప సేవకులు, మహానుభావులు ఇంకా అనేక విషయాలు చెప్తారు. ఇప్పుడు మనకు అర్థం కానికి 5 విషయాలు చెప్తారు. ఓకేనా? రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పనా? చూపుల ద్వారా కూడా మనం అపవిత్రులం కావద్దు. చూపును అదుపులో పెట్టుకున్నట ద్వారా కూడా మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. 1వ వాక్యం నుంచి తర్వాత మీరు చదువుకోండి. ఒక్కటి చదువు చాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేను ఎలాగూ చూచుదునో అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలంలోనున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా. పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. చాలా ఇంకా కిందికి చదవండి. నువ్వు భయంకరంగా ఉంటాయి మాట. అసలు ఆయన సమర్పణ చూస్తే మనకు పిచ్చెక్కుద్ది. ఆయన సమర్పణ చూస్తే ఏమంటాడో తెలుసా? పొరుగు వాని భార్యను చెరుపుటకై వాని ఇంటి ద్వారమున నేను కూర్చున్న ఎడల, పొరుగు వాని భర్తను నేను లాక్కొనుటకై వాన్ని నా ఇంటి ద్వారంలో నేను నిలబడిన ఎడల ఏమైతుంది అన్నాడు కింద? నా భార్య అరే మామూలు సమర్పణ కాదండి, అది మామూలు తీర్మానం కాదు. రైట్, నన్ను చూడండి అమ్మా, నన్ను చూడండి. ఇప్పుడు అందరు నా కన్నులతో కన్యకను నేను ఎలాగో చూచుదును అని ఇప్పుడు ఏమంటున్నాడు? నా కన్నులతో నేను కన్యకను. అది పాపులకు సంబంధించిందే కదా, దుర్మార్గులకు సంబంధించిందే కదా. అంటే ఒక పాపి చేసినట్లే కదా, ఒక దుర్మార్గునికి కలిగిన దురవస్థే కదా, నాశనానికి కారణమే కదా అని చెప్పి ఏమంటున్నాడు? నా కన్నులతో కన్యక నేను చూడను. నా కన్నులతో ఒక యవనస్తుని నేను. ఉందా ఈ నిబంధన? స్త్రీలారా, యవనస్తులారా, పురుషులారా, ఉందా? అమ్మాయి కాస్త తయారై ఇంట్లోకెళ్ళి బయటికి వెళితే వాడు రోడ్డు మీద కూర్చొని మూల తిరిగేదాకా చూస్తాడు. అంతేనా? మూల తిరిగేదాకా చూస్తాడు. భయంకరమైన చూపులు, కామంతో నిండిపోయిన ఈ కళ్ళు. యవనస్తులు అబ్బాయిల్లో చాలా మంది అలాగనే ఉన్నారు, ఎక్కువ. అమ్మాయిల్లో కూడా కొందరు అలాగనే ఉన్నారు. అది తప్పు. నీ కన్నులు పరాయి పురుషుని చూడొద్దు, పరాయి వాని భార్యను చూడొద్దు, యవనస్తురాల్ని చూడొద్దు, కన్యకను చూడొద్దు. ఏ చూపులతో చూడాలి? ఏసే చూపులు ఏలని చూపులట? దయగల చూపు. ఏసే చూపులేంటి? ప్రేమగల చూపులు. ఎవరితో మాట్లాడుతున్నాడు? బాయికాడ ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీ, వేశ్య. తెలుసు, 5గురిని వదిలేసింది, 6వని పెట్టుకున్నది. సూపర్ ఉన్నది ఫిగర్ అన్నాడా?
ఆ దొంగలు కొందరున్నారు, సేవకుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు. పైకి పైకి ప్రేమ ఒలకబోస్తారు. నాలాంటి అంటే మా పాస్టర్ ఎప్పుడు కఠినంగా ఉంటాడు అని అనుకుంటారు, కానీ ఇదే మంచిది, ఈ మెయింటెనెన్సే మంచిది. దూరం అంతేనా కదా? అక్కడ నువ్వు, ఇక్కడ నేను, బిడ్డ బాగున్నావా, పిచ్చి పిచ్చి చేసాలే, జాగ్రత్త, ఇదే మంచిది. ఎందుకు? అక్కడనే ఉండి మాట్లాడతారు, ఇక్కడ దగ్గర రారు. ఇది మంచిది, మనకు మేలేది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నిజం, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలలాగా దగ్గరికి వచ్చి ఏదో చేసి నాలున్న ఇది అది చేసి కుటుంబాలను చెరిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సరైన జీవితం కాదు. ఈ యోబు, భక్తుడైన యోబు అంటాడు, కన్నులతో కన్యకను నేను ఎలాగూ చూస్తాను అన్నాడు. అంటే అపవిత్రుడు కాలేదు, పాపంలో పడిపోలేదు, తన చూపులను అదుపులో పెట్టుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందు ఇంకా అతి పరిశుద్ధుడు ఉన్నాడు. ఎవరు? యోసేపు. సూపర్. ఆయన గురించి ఎప్పటికీ చెప్పుకోవచ్చు కదా, ఆయన గురించి ఎప్పటికీ చెప్పుకోవచ్చు. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వాక్యం చదువు బిడ్డ. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇంకా అయినా ఇంతలేదు, అంత చెప్పిన రోజు మాట్లాడుతూనే ఉన్నది. అంతేనా? దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని క్షీణించుట అయినను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు నెంబర్ 1 స్థానంలో ఉన్నది? భర్తకేమి, పిల్లలకేమి, మిగతా పనులకేమి, ఆయన ఏది చేస్తే అదే. అలాంటి స్థానంలో ఉన్న యవనస్తుడు, మంచి యవనస్తుడు. అసలు వాస్తవానికి ప్రపంచంలో యవనస్తులకు ఇలాంటి వాళ్ళు దొరికితే ఎవడు వదిలిపెట్టాడు. ఎందుకు? లోకం పాపంతో నిండి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పాపంలో పడిపోయింది. కానీ ఇది ఎప్పటి కాలం నాన్న? ఆది కాలం, మనస్సాక్షి కాలం. ధర్మశాస్త్రం లేదు, మనస్సాక్షి కాలం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉన్న కాలం. అయినా నా దేవునికి విరోధంగా ఇంత దుష్కార్యం చేసి నేను ఎట్లు పాపం కట్టుకుంటాను తల్లి, ఇదొద్దు అన్న. భయపడ్డాడు, పాపం చూసి భయపడ్డాడు, తన్ను తాను కాపాడుకున్నాడు. హల్లెలూయా. వీళ్ళండి పరిశుద్ధులు. పరిశుద్ధతను కాపాడుకున్నట్టు అంటే ఇది. పరాయి వాని భార్య రాని నిన్ను పిలిచినప్పుడు పోకుండా తన్ను తాను కాపాడుకున్నట్టే పరిశుద్ధత. తప్పు. పనికి మాలిన వేషాలేసి, పనికి మాలిన పనులు వేసి నీతిమంతులను పరిశుద్ధమని బిల్డప్ ఇచ్చడం తప్పు. అది ఇలాంటి పరిశుద్ధులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు. కొందరికి పాపులే కనిపిస్తారు, పడిపోయినోళ్ళే కనిపిస్తారు. కొందరికి పడిపోయినోళ్ళే కనిపిస్తారండి. పడిపోయినోడే కనిపిస్తారు. ఇంకేమవుతుంది? పడిపోయినోడే కనిపిస్తాడు. నిలబడిన పరిశుద్ధుడు కనబడ్డు. ఎంత గొప్పవాడండి యోసేపు. అందుకని ఎప్పుడు యేసు ప్రభుకు సూచనగా పెడుతూ ఉంటారు భక్తులు. అర్థమవుతుందా బిడా? గుర్తుపెట్టుకోండి నాన్న, ఎప్పుడు నువ్వు పరిశుద్ధురాలు, ఎప్పుడు పరిశుద్ధుడు అంటే నీ కళ్ళ ముందు ఒకడొచ్చి నిన్ను పిలిచి నీకు ఇంత ఇస్తాను అంత ఇస్తానని ఆఫర్ ఇచ్చినా కూడా పోకుండా నువ్వు కాపాడుకుంటావే, అది పరిశుద్ధత. ఒక స్త్రీ వచ్చి అనేక విధములుగా ఆఫర్ ఇచ్చి, ఇప్పుడు ఆమె ఏమంటది? నీకు డబ్బు ఇస్తా. ఏమంటది ఆమె? నీకు డబ్బు ఇస్తా, వెండి ఇస్తా, బంగారం ఇస్తా, బట్టలు ఇస్తా, నీకు ఏం కావాలో అది ఇస్తా, నన్ను కూడా నీకు అర్పించుకుంటా. రా బాబు, నీకేం తక్కువ చేస్తా, రా
అని అన్ని ఆఫర్లు ఇచ్చినామే దగ్గరికి వాస్తవానికి అతడు వెళ్ళాలి. కానీ అతడు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడి, దేవుడు చూస్తున్నాడని భయపడి, దేవుడు వింటున్నాడని భయపడి జాగ్రత్తగా తన పరిశుద్ధతను కాపాడుకొన్నవాడే నిజమైన పరిశుద్ధుడు. నిజమైన పరిశుద్ధుడు. అది అప్పుడైనా, ఇప్పుడైనా, రాబో తరాలైనా. కానీ లోకం అలాగ లేదు నాన్న. పాపంతో నేను పరాయి దాని భర్త నీకెందుకండి? నీకు ఒక భర్త ఉన్నాడు కదా, వానితో చెయ్యి. కానీ ఈ జన్మకు వీడే అనుకుని నడిపి ఏం చేస్తాం బిడ్డ? ఈ జన్మకు వీడే పనికి మాలినోడే వేసుంటాడు. పరాయి వాని భార్య నీకెందుకు? ఈ జన్మకు దేవుడిచ్చింది ఈమె అనుకుని ఆమెతోనే సంసారం కొనసాగించు. యవనస్తులు పెళ్లి కాకముందు వీడు వాడు మార్చేస్తా ఉన్నారు పోరగళ్ళంతా, తెలివి తక్కువ సన్నాసులు. వీడే కావచ్చు అనుకొని కొద్ది రోజులు వాంతో తిరుగుతారు. ఇప్పుడు పెద్ద రోమన్స్ అయిపోయి పెద్ద లొల్లి గొడవలు, కోర్టులు, కేసులు. అంతేనా? ఏం దీనివల్ల ఏమొచ్చిందిరా? ఇద్దరి పేరు బ్యాడే కదా. ఆ అమ్మాయి పేరు బ్యాడే, అబ్బాయి పేరు బ్యాడే. వార్తలకు ఎక్కితే ఇద్దరు బ్యాడ్ కాకపోతే గొప్పలా గనపరుస్తారా? ఎదుటివాడు ఏమంటాడు? అది మంచిదైతే వీడెందుకు పిలిచింది అంటున్నారు. వీడు మంచోడే, కానీ వీడు మంచోడైతే ఆ అమ్మాయిని ఎందుకు తీసుకుపోయి చెరిపిండు మైనర్ను అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వార్తల్లో మారు మోగుతుంది. కనుక నాన్న గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని ఫస్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి. క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? 2 రోజులు 3 రోజులు రాకపోతే నీకేం సోయి ఉండదా? తల్లిదండ్రిగా నీ కొడుకుని ఇంటికి రాకపోతే సోయి ఉండదా? నీ బిడ్డ ఉదయకాలం వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఇంటికి రాకపోతే నీకు సోయి ఉండదా? ఎవరితో తిరుగుతుంది, ఎక్కడికి పోతుంది అనే సోయి ఉండదా? ఉండాలి కదా. నేను అందుకే అంటాను, అన్ని జంతువులు కన్నాయి, నువ్వు కన్నావు. వాటికి ఆ కుక్కలు బజారు దేంతో పడితే దాంతో తిరుగుతుంది. నువ్వు మనిషివి కదా, దేవుని పోలిక చొప్పున నేను గుర్తించింది కదా, నీకు పిల్లల్ని ఇచ్చింది కదా, కాపాడుకోవాలి కదా. 1 కోటి రూపాయలు ఇచ్చిండు, 1 కోటి రూపాయలు బ్యాగులో ఇచ్చిండు, పెట్టుకున్నావు. వాటిని నీ పక్కన నీ ఎదురుగా కూడా ఎత్తుకపోతే చూస్తావా? అలాగనే చూస్తావా? వారితో భయంకరమైన ఫైట్ చేసి నాయిరా అంటావు. మరి అట్లా నీ బిడ్డ మీద ఎందుకున్నది నీకు? అట్లా నీ కొడుకు మీద ఎందుకున్నది నీకు? ఉండాలి నాన్న. బయట వాళ్ళ సంగతి మనకొద్దు. క్రైస్తవుల పిల్లలకు మాత్రం భయం, భక్తి నేర్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. యోసేపు తల్లిదండ్రులు యోసేపుతో లేరు, అన్నదమ్ములు లేరు, బానిస అయినా దేవునికి భయపడ్డాడు. ఇది నిజమైన క్రైస్తవ లక్షణం. పాపానికి దూరంగా మారిపోయాడు. కొందరేమో పాపం ఎక్కడ దొరుకుతుందని పరిగెట్టిపోతారు. అది తప్పు, అది మంచి పద్ధతి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 3వదిగా దానియేలు ఉన్నాడు. 1 యోసేపు, 2 యోబు, 3వది దానియేలు ఉన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదివిడ. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు అవి పుచ్చుకుంటే ఏమైతాడు? ఏంటి చెప్పండి. రాజు భుజించు, ఇంకా రాజు తాగే. అది అంటే ఇప్పుడు అర్థమైంది, పాఠమైంది. ద్రాక్షరసం అంటే వైన్, భోజనం అంటే కామన్. అది రాజభోజనం ఏంటిది నాన్న? అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ రాజభోజనం అంటే ఏంటిది? మాంసం, మటను, చికెను, దుప్పు, ఏదో ఒకటి అడవి వేటో ఏదో ఒకటి తెచ్చి వధించి. ఎందుకు మాంసం క్లియర్ అంటే కింద అడిగింది శాఖా ధాన్యాలు అడిగింది. ధాన్యాలు ఏమడిగిండు? శాఖా ధాన్యాలు, పప్పు ధాన్యాలు అడిగింది. ఏమడిగింది నాన్న? పప్పు ధాన్యాలు, కూరగాయల భోజనం, పప్పు ధాన్యాలు ఇవన్నాడు. కనుక అది మటన్ అయి ఉండొచ్చు అని మనం ఖచ్చితంగా అంచనా వేయచ్చు. అది అంటే ఇప్పుడు ఒక మనిషి తిండి వలనైనను త్రాగుడు వలనైనను అపవిత్ర పరచబడకూడదు. దానియేలు వాటి ద్వారా అపవిత్ర పరచబడకుండా తన్ను తాను కాపాడుకొని పరిశుద్ధుడుగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆమెను చెప్పు గట్టిగా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధతను కాపాడుకొనుట. యోసేపు వలె పరాయి వారి భార్యను, పరాయి స్త్రీని, పరాయి ఎవరైనా దాన్ని చూడకుండా ఉండుట. యోబు వలె కన్యకని కనులతో చూసి పాపం చేయకుండా కాపాడుకొనుట. దానియేలు వలె తిండి ద్వారా తాగుడు ద్వారా అపవిత్రుడైపోకుండా తను తాను కాపాడుకుంటా. ఇది పరిశుద్ధుల లక్షణం. ఇది పరిశుద్ధుల
లక్షణం. కాబట్టి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, కాపాడుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడాలి. పరిశుద్ధుడు అని ప్రభు నిన్ను పిలవాలి. వీరు పరిశుద్ధులు, నా బిడ్డలు పరిశుద్ధులు, పరిశుద్ధ సహోదరులారా, పరిశుద్ధ బిడ్డలారా అని పిలవాలి. ఇలాగ పరిశుద్ధంగా బ్రతికితే ఏంటి మరి మనకు ప్రతిఫలము? అంతే. ఇప్పుడు చదువు 6 రోమా 6:22 చదివేనాను. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. అలాగు జరుగును గాక, పరిశుద్ధతను కాపాడుకొందుము గాక, నిత్య జీవములో పరలోక రాజ్యంలో ప్రవేశించుదుము గాక. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అని హెబ్రీ 12:7 చెప్తున్నాడు. కాబట్టి బిడ్డలారా, జాగ్రత్త, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అంతేనా? పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయముతో వణుకుతో సంపూర్తి చేసుకోవాలని ఎంత 2 కొరింథీ 7:8 రైట్. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటాం. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది లాస్ట్ వాక్యం. దేవుని భయంతో శరీరానికి ఆత్మకు కలిగిన ప్రతి కల్మషము నుండి మనల్ని మనము పవిత్రులనుగా అనగా పరిశుద్ధులనుగా చేసుకోవాలి. పరిశుద్ధతను ఏం చేయాలట? సంపూర్ణం చేసుకోవాలి. ఎప్పటి వరకు రా? ఎప్పటి వరకు బిడ్డ? ఎప్పటి వరకు రానా? మరణం వరకు బిడ్డ. అందుకనే ఇది ఒక పోరాటం అన్నాడు. ఏమన్నాడు? ఇది పోరాటం, దినదిన పోరాటం. ఎక్కడ అవుద్ది? కష్టమే, కానీ దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత, దేవుని కృప చేత ఖచ్చితంగా మనం జయం పొందుతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనందరం మనకు దేవుడి ద్వారా కలిగిన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందుము గాక. దేవుని భయముతో వణుకుతో మనల్ని మనము పవిత్రపరచుకొని కాపాడుకొని దేవుని పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని నిత్య జీవంలో ప్రవేశించుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.